తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటల్లో తెలంగాణ ప్రజల యావత్తు చీదరించుకుంటున్నారు అనడానికి ఏం మాట్లాడారో గుర్తుంది కదా. జర ఒక్కసారి ఒక్క లైన్ వినుర్రి, వినే ఉంటారు కానీ ఒక్కసారి, ఎందుకంటే నేను దానికి కాను ప్రజలు ఏ రకమైన సమాధానం చెప్పిర్రు రేవంత్ రెడ్డి అఫీషియల్ ఫస్ట్ మాటినుండ్రి. బరాబర్ అన్నందుకే తొక్కుకుంటా నెత్తి మీద కాలు పెట్టి తొక్కుకుంటూ ఎక్కుకుంటూ వస్తాను, ఇదే నా సవాలు. 2023లో తొక్కిన 29లో కూడా తొక్కుతాను, నా కాళ్ళకు సరిరారు, నా చేతులకు సరిరారు అంటూ ఏదో మాట్లాడుకుంటూ వచ్చిండ్రు కదా. సో ఆయనది ఒక పేజీ ఉంది, అనుముల రేవంత్ రెడ్డి విత్ బ్లూటిక్ తోటి ఉంటుంది. సో దాంట్లో ఈ వీడియో పెట్టిరు. ఈ వీడియో పెడితే దాదాపు 250, అంటే నేను చూసినంత వరకే 250 కామెంట్లు ఉంటే అందులో పొల్లుగా వేసుకున్నారు. నువ్వు ఏడ ఉన్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటున్నావా? నువ్వు దొక్కుకుంటూ పోతే కాదు, ప్రజలు నిన్ను తొక్కుకుంటూ పోయే పరిస్థితి వచ్చింది. ఇచ్చిన నీ 6 గ్యారంటీల ముచ్చట ఎక్కడ పోయింది? నువ్వు ఇస్తావన్న జాబ్ క్యాలెండర్ ముచ్చట ఎక్కడ పోయింది? మహిళలకు ఇస్తారన్న 2500 ఎక్కడ పోయినాయి? ఆల్రెడీ ఇవన్నీ దొక్కేసినావు కదా, ఏముందని దొక్కుతావు ఇంకా అని. ఇంకా నేను కొన్ని కామెంట్లు నేను చదవలేను, అంటే ఘోరంగా ఉన్నాయి అనుకోండి. ఆ పెట్టిన అంటే ఈయన ఏదో పెద్దగా నేను ఏదో మాట్లాడితే నాకు చాలా మంచి సానుభూతి వస్తుంది అనుకున్నాడో, లేకపోతే అబ్బా ఏముంది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు అనేసి నిన్ను నీ పార్టీని 2028 డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో తొక్కకపోతే చూడు. ప్రజలన్నీ గమనిస్తున్నారు, ఏదో అదృష్టం కలిసి ముఖ్యమంత్రి అయ్యావు, సరిగ్గా పాలన చెయ్యి, అంతేగాని ఈ పనికి మాలిన మాటలు ఎందుకు. దాని తర్వాత ఈ కామెంట్ ఇంకా బాగుంది. 2029 దాకా ఎందుకు రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రండి, ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడు అనేసి. ఇంకొకటైతే నీకు పిచ్చి బాగా ముదిరింది, నువ్వు ఎవరిని తొక్కింది? పాత కాంగ్రెస్ అడ్రస్ గలంతు చేసావు, మళ్ళీ కాంగ్రెస్కే పుట్టగతులు లేకుండా చేసావు. ఓటర్లు రెడీగా ఉన్నారు నిన్ను తొక్కడానికి, మేము అలా తప్పుగా ఏమీ లేము, నిన్ను ఎప్పుడు తొక్కాలో అప్పుడు తొక్కుతాం. ఎప్పుడైతే నీ పతనం ప్రారంభమైంది. స్క్రోల్ అవుతుంటే చూడండి, నేను కొన్నిటిని చూస్తున్నాను. ఇంకోటి, తొక్కుకుంటూ రాలే 400 అంటే మీన్స్ 420 అబద్ధాలు ఆడి వచ్చినవు. ప్రజలు ఒక్కసారి నమ్ముతారు, ప్రతిసారి అబద్ధాలకు ఓట్లు వేయరు. 2029లో మళ్ళీ అధికారంలోకి వస్తా అని కలలు కనడం బంజై. అధికారం, అహంకారం, కండకారం ఇవన్నీ శాశ్వతం కాదు. ఇది సినిమా జీవితం కాదు, డైలాగ్ చెప్పడానికి. నీ ప్రవర్తన నీకు భవిష్యత్తు ఓవరాల్గా ఫెయిల్యూర్ సీఎం అనిపించుకుంటున్నావు. ఇంక ఇట్లాంటివి అయితే ఎన్నున్నాయో ఇంకా పోతూనే ఉన్నాయి. స్క్రోల్లో చూస్తే నేను ఒక చిన్న, నాకు ఎవరో వేరే వాళ్ళు పంపించారు, ఒక్కసారి చూడండి ఈయన దానికి ఎంత ఉందో అనేసి. 2029లో నిన్ను అధపాతాళానికి తొక్కడం ఖాయం రేవంతుద్దీన్, ఇది రాసి పెట్టుకో, జైలు జీవితం ఖాయం. ఓటుకు నోటుకు కేసులో దొరికిన దొంగ నువ్వు. ఇంకా ఈ కొన్ని మాట్లాడిరు. సో ఒక్కసారి ఎవరైనా, ఎందుకంటే ఆయనకు చాలా ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఏం వార్తలు వచ్చినాయి, ఎందుకంటే అసలే బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే ఎవరన్నా ఆయనకు వ్యతిరేకంగా వార్త చేస్తే వ్యతిరేకంగా ఎవరు కావాలని చేయరు. రేవంత్ రెడ్డి అన్న, ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి ఏంది, ప్రజలు ఏం గోసపడుతున్నారు, ప్రజలు ఎట్లున్నారు, ప్రజలకు మీరు చేస్తున్న అభివృద్ధి ఏందనే దాని మీద మాట్లాడుతుంటారు. అట్లా మాట్లాడిన వాళ్ళు అందరూ బీఆర్ఎస్కి ఫేవర్గా మాట్లాడినట్టు కాదు. నీకు ఫేవర్గా మాట్లాడితే మాత్రం 100% నీకు నచ్చుతుంది. కానీ ఇక్కడ ఏమని ఫేవర్గా మాట్లాడాలి చెప్పండి? ప్రభుత్వము గీ పని ఓకే, సన్న బియ్యం ఇచ్చినామని చెప్పారు కదా, సన్న బియ్యం గురించి ఎవరైనా మంచిగానే చెప్తారు. ఫ్రీ బస్సు కూడా ఇచ్చారు, కానీ ఆ ఫ్రీ బస్సుని మహిళలే అసహించుకుంటున్నారు కదా. రేషన్ కార్డుల ముచ్చట చెప్తారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు అనేవి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. అది మీరు మరీ సభలు సమావేశాలు పెట్టి మీరు ఇంత గొప్పగా చెప్పుకునే ప్రాజెక్ట్ ఏమి కాదు. మీరు అది ప్రభుత్వంలో ఒక రెగ్యులర్ ప్రాక్టీసు రేషన్ కార్డ్స్ ఇవ్వడం అనేది.
సో ఏవైతే మీరు అద్భుతంగా చేస్తే ఖచ్చితంగా చెప్తాం, అరే దీనివల్ల ప్రజలు బాగుపడరు. ఎందుకంటే ప్రజలు ఏం మాట్లాడతారో మా లాంటి వాళ్ళు గదే తీసుకొచ్చి కదా మాట్లాడతాం, చూపిస్తాం. దానికి మీరు ఒక ముద్ర వేస్తారు. లాస్ట్కి ఏం చేసిరంటే అదేందో దేనికో కొడితే లైకులకు 10 రూపాయలు, షేర్లకి ఏదో లైకు షేరు సబ్స్క్రైబర్ లాంటివి మాట్లాడారు కదా. ఇది కూడా అసెంబ్లీలో నిజం ఒప్పుకున్నారు. దేనికి చెప్పనా, మీ వాళ్ళకు మీరు ఇచ్చే పైసల్ని చాలా మంచిగా ఒప్పుకున్నారు. ఎందుకంటే మీ వాళ్ళు పెట్టే పోస్టులు ఎవరు దేకడు కాబట్టి. మీరు ఎందుకు దేకరో చెప్పనా, అన్ని అబద్ధాలు చెప్తుంటే మీరే చెప్పింది అబద్ధం అంటే ఇంకా అబద్ధాన్ని అద్భుతంగా మోయనిక మావాడు ధీరుడు శూరుడు బలశీలుడు బలశాలుడు అన్నట్టుగా ఉంటే ఎవడు మాత్రం ఆ పోస్టులను చూస్తారు? తప్పదు. మీరు లైక్ కొట్టాలంటే 10 కాదు 100 ఇచ్చినా మీకు లైకులు కొట్టే పరిస్థితి లేదు, షేర్ చేసే పరిస్థితి లేదు. ఇట్లాంటప్పుడు ఏం చేయాలి, ఎవరైతే అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఆ గ్రౌండ్ రియాలిటీని తీసుకొచ్చి చూపిస్తే మాత్రం మీకు కడుపులో, మీరు ఏ సభలో మాట్లాడినా ఏ సమావేశాల్లో మాట్లాడినా లేకపోతే అసెంబ్లీలో మాట్లాడినా మీకు సోషల్ మీడియాను కళ్ళ ముందు కదులుతుంది. మీకు నాకు తెలిసి నిద్ర పట్టనిస్తలేదు. ఏదో మాట్లాడినావు, నువ్వు ఎక్కుకుంటూ తొక్కుకుంటూ, ఎవరిని ఎక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చినావు, అక్కడ కూర్చున్నలకు తెలియదా? పాపం వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అరే ఏంద్రాబాయి నువ్వు మాట్లాడేది అని అనలేకపోతున్నారు. ఏమో ఒర్లుకొని ఆడే పోతాడు, వండుక తిని నేనే పోతా అన్నట్టుగా ఆడ కూర్చున్న వాళ్ళందరూ బిక్క మొక్కలు వేసుకొని చూస్తున్నారు. అంతే కదా, ఏమిరా నాయనా మాకు తలకాయ నొప్పి అన్నట్టుగా చూస్తారు. ఒక్కరన్నా నిజంగా సీనియర్ లీడర్లు నేను 29లో కూడా తొక్కుకుంటా పోతానని అరే అంటుంది మిమ్మల్నే తొక్కుకుంటూ. ఆయన బీఆర్ఎస్ వాళ్ళ నుంచి తొక్కుకుంటూ పోతాడు, తొక్కుకుంటూ పోతే కారు కదా సీఎంని. ఏదో అదృష్టం బాగుంది, ఒక్కసారి వేస్తే ముఖ్యమంత్రి అయినావు, దాన్ని జాగ్రత్తగా కొంచెం నాకు పదవి కావాలి, కనీసం నేను భవిష్యత్తులో నేను ఒక మంచి సీఎంని అనిపించుకోవాలంటే ఏం చేయాలో గది చేయాలి. కానీ నేను తొక్కుతా నరుకుతా ఎక్కుతా తొండలు బండలు అనుకుంటూ పోతే ఇగో ఈ కామెంట్లు చూడు ఒకసారి, మీకు పంపిస్తే చదువుకోండి. లేకపోతే అందులో పేర్లు కూడా ఉంటాయి కదా, ఎవరెవరు మీ అఫీషియల్ పేజీలో, నేను ఎక్కడో చూపిస్తలేను, ఇదెవరో బీఆర్ఎస్ పెట్టిన పేజో లేకపోతే మా పర్సనల్ దాంట్లో పెట్టిన పేజీలో కావు, మీ అఫీషియల్ పేజీలో పెట్టుకున్న అకౌంట్లో నుంచి ఆ కింద ఉన్న కమెంట్ చూడండి. మీరు ఏదో జెడ్పీటీసీ నేను నల్లమల్ల పులో లేకపోతే నల్లమల్ల పిలి పాలమూరు రైతు బిడ్డని అంటున్నావు కదా. సరే మిమ్మల్ని కంపేర్ చేయడం కేసీఆర్తో చేయొద్దు కానీ ఎందుకు లేదు, ఎందుకంటే ఆ కంపారిజన్ కూడా ఆ అర్హతకు మీరు లేరు. సో మీరు ఆ అసెంబ్లీలో కూర్చున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి గురించి లేదంటే మాజీ మంత్రి హరీష్ రావు గారి గురించి మాట్లాడుతారు కదా, వాళ్ళు ఉద్యమం చేస్తున్నప్పుడు మీరు ఏడున్నారు సార్? అసలు ఏడున్నారు? ఎవరికన్నా యాదుకుందా? మీరెక్కడన్నా ఉద్యమంలో పాలు పంచుకొని మీరెక్కడన్నా జై తెలంగాణ అన్న తాలూకు ఏమన్నా ఉన్నాయా? కొంచెం గుర్తు మీరు బాగా యాది చేసుకోండి. మీకు యాది చేసుకున్నా ప్రజలు యాది చేసుకుంటే గుర్తుకొచ్చేది ఏంటిది ఒకటే, మీరు ఆ రైఫిల్ పట్టుకొని, అందుకే మీకు రైఫిల్ రెడ్ అని పేరు కూడా పెట్టారు కదా. మీరే కాదు, మీకు తగ్గ సమాధానము ఎవరైనా ఇవ్వగలుగుతారు, విత్ సాక్ష్యాలతోటి ఇవ్వగలుగుతారు. ఏడున్నారు మీరు అసలు? మ్యాక్సిమం ఈ ఉద్యమ సమయంలో మీకు గుర్తుందా? మీరా స్థాయిల గురించి పదవుల గురించి మాట్లాడుతున్నా, ఏదో కాలం కలిసి వచ్చింది, అరే నా కాలాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానని మాట్లాడాల్సిన సకల జనుల సమ్మె అప్పుడు ఏడున్నారు? ధర్నాలు రాస్తారోకలు జరిగి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలన్నప్పుడు ఏడున్నారు మీరు? అలాంటిది ఢిల్లీకి పోయొచ్చి మీకు ఏదో ఫ్రస్ట్రేషన్ ఎక్కువయ్యి మాట్లాడగానే ఇంకా తెలంగాణ ప్రజలు వావ్ అంటారా? కానీ ఇట్లాంటి యొక్క సంస్కృతిని తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఆశీర్వదించరు, అసహించుకుంటారు. మీరు తొక్కుకుంటూ పోయేది ఎవరిని అంటే తెలంగాణ ప్రజలు తొక్కితే ఓట్లేస్తారా? ఈ ప్రజాస్వామ్యంలో మీరు ప్రజలు ఆశీర్వదించి ఓట్లు వేస్తే మీరు పదవులు చేపడతారు. తొక్కుకుంటూ పోతే ఏంది? మీకు రేపు ఓట్లేసేది బీఆర్ఎస్ లీడర్లు ఓట్లేస్తారా? మీరు ఓన్లీ బీఆర్ఎస్ లీడర్లో కాంగ్రెస్ లీడర్లో ఓట్లేస్తారే కాదు, వాళ్ళని దొక్కినంత మాత్రాన మీకు భయపడకుండా ఓట్లేస్తారా? మీరు అవమానించింది తెలంగాణ ప్రజల్ని అవమానించారు బాజాప్తా. ఛాలెంజ్ చేస్తున్నా అంటున్నారు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నా తీసుకోండి.
మీరు తొక్కుతుంటే చూసుకుంటూ తెలంగాణ ప్రజలు మీకు ఓట్లు వేస్తారా? అంటే మీరు తొక్కితే తొక్కించుకోవడానికి ఉన్నారా? మీరు తన్నించుకోవడానికి ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఏంటి ఓట్లు ఎట్లా పడితే తెలియదు, ప్రజాస్వామ్యంలో ఏం కావాలో తెలియకుండానే మీరు ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారా? ముఖ్యమంత్రి గారు చిటికలేసి తొక్కుకుంటూ పోతారు 2029లో అనేసి అని అంటున్నారు కదా, అది ప్రజలు ఆలోచించుకోవాలి. అందుకే ఆ ప్రజలే మీ అఫీషియల్ పేజీలో పెట్టిన కామెంట్స్ ఒక్కసారి చూసుకోండి. నేను ఇది సేవ్ చేసినప్పుడు 250 ఎంతో ఉంటాయి, అందులో చూసుకోండి. మీకు ఎన్ని పాజిటివ్గా ఉన్నాయో చూసుకోండి. చదువుకొని ఒక్కసారి మీరు రియలైజ్ అవ్వండి. అసలు నేను ఏం మాట్లాడుతున్నా, నాకేమైనా పిచ్చి పట్టిందా, నాకేమన్నా ఇంకేమన్నా అయ్యిందా, నేను ఎందుకు ఇంత సైకిక్గా బిహేవ్ చేస్తున్నానని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుండ్రి. నేను ఎంత అహంకారంతో మాట్లాడుతున్నానే అనేసి. సో ఎలా తొక్కాలో ప్రజలకు తెలుసు, ఎవరిని తొక్కాలనో, ఎవరిని నిలబెట్టాలనో, ఎవరిని అందలం ఎక్కించాలో ప్రజలకు తెలుసు. మీరు ఇలా గొప్పగా నేను ఏదో నోటికొచ్చినట్టు అది మాట్లాడితే, మీరు గొప్పలతో పోల్చుకొని ఆ గొప్పలని మీరు అవమానించి మీ అహంకార ధోరణి చూపిస్తే మీరు గొప్పలు అయిపోరు సారు. అది గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడే మాట భాష ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కటి కౌంట్ అవుతుంది. నేను అసెంబ్లీలో కూర్చొని సవాల్ చేసిన, లేకపోతే నేను సభలు సమావేశాల్లో మీసం మెలేసి తొడలు కొట్టినా అంటే ఓట్లు వేయరు. మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు మీరు తొడలు కొట్టి మీసాలు మెలివేసి తొక్కుకుంటా పోతా అన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూసున్నారనంటే అది వాళ్ళ చేతగానితనం కావచ్చు. కానీ తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మసులుకుంటే, ఏదో మనం మాట్లాడేసినాం రాజకీయము ప్రజలతోటి మమేకమై బతకడం అంటే సినిమా డైలాగులు చెప్పడం కాదు. సినిమా ఏముంది, ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు, పోతారు. మరో కొత్త సినిమా వస్తే దీన్ని మర్చిపోతారు. ఎందుకంటే ఇప్పుడు తీసే సినిమాలు గొప్పగా 100 ఏళ్ళు గుర్తుపెట్టుకునే సినిమాలు కావు. అలాంటిది మీ డైలాగులు కూడా అంతే. మీరు వేస్తున్న డైలాగులను, మీరు వేస్తున్న చిటికలు, మీ ఫ్రస్ట్రేషన్ని మీరు తెలంగాణ ప్రజల్ని 6 గ్యారంటీ హామీలు ఇచ్చి ఆ హామీలను ఏ విధంగా తుంగలో తొక్కిరనే విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోలేదు సార్. గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా, మీకెవ్వరు ఇంత ఘాటుగా సమాధానం ఇచ్చుండకపోవచ్చు. నేను ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నాను. ఎట్లా తొక్కుకుంటూ పోతారో చూస్తాంలేండి. తొక్కుకుంటూ పోతే కూడా ఇంకా ప్రజలు మీ కాళ్ళ కింద నలిగి మీకు ఓట్లేసి మిమ్మల్ని నెత్తిన కూసబెట్టుకుంటారంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను కూడా ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకుంటాను. థ్యాంక్ యూ.